ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. హలో సహస్ర. పిన్ని, బావకి నువ్వు ఇంత అన్యాయం చేస్తావని మేము అస్సలు అనుకోలేదు. సహస్ర, ఏం మాట్లాడుతున్నావు? నేను అన్యాయం చేయడం ఏంటి? నువ్వు ఎంత కవర్ చేసుకున్నా ఉపయోగం లేదు పిన్ని. ఇక్కడ అందరికీ నిజం తెలిసిపోయింది. నిజమేంటి? నీ నిజస్వరూపం పిన్ని. నా నిజస్వరూపమా? నేనేం చేశాను? పిన్ని, నువ్వు ఎక్కడున్నావో నాకు తెలీదు. నువ్వు మన మధ్యన రిలేషన్ మర్చిపోయి బావకి అన్యాయం చేసినా నేను మాత్రం పిన్ని కదా పాపమని ఫోన్ చేసి మరీ హెచ్చరిస్తున్నాను. ఏంటి సహస్ర, నువ్వేమంటున్నావో నాకేం అర్థం కావడం లేదు. బావకి నీ గురించి అంతా తెలిసిపోయింది. చాలా ఆవేశంగా నీకోసం గన్ తీసుకుని బయలుదేరాడు. నీ మంచి కోసం చెప్తున్నాను పిన్ని, బావకి మాత్రం కనపడకు. అది కాదు సహస్ర. విహారీ గారు, ఆవేశపడకండి, కొంచెం ఆలోచించండి. ఆవిడ మీ అత్తయ్య. అత్తయ్య అయితే సొంత మనుషులకి ఇంత అన్యాయం చేస్తారా? నిన్నే చంపాలని చూస్తుందా? వద్దు విహారీ గారు, నా మాట వినండి, దయచేసి ఆగండి. కనకన్న నాపకు. డబ్బులు పోతే సంపాదించుకుంటాను, కానీ నిన్ను చంపాలని చూసింది. నిన్నింతలా గాయపరిచిన వాళ్ళని నేను ఎలా వదిలేస్తాను? నాకేం కాలేదు కదా విహారీ గారు, దయచేసి వదిలేయండి. కనకం, వదలను. ఇన్ని రోజులు పక్కనే ఉండి ఇంత అన్యాయం చేసిన వాళ్ళని నేను ఎలా వదలాలి? వదలను. విహారీ గారు, విహారీ గారు, విహారీ గారు ఆగండి. అంబికమ్మని ఏం చేసినా జీవితాంతం బాధపడాలి. లక్ష్మి, నువ్వు నన్ను ఆపకు. విహారీ, నన్ను క్షమించు విహారీ. ఎలా చేసావు ఈ పని? లక్ష్మి ప్రాణాల్ని తీయాలని చూస్తావా? అసలు ప్రాణం తీసేదాకా ఎందుకు వెళ్ళావు? అది కాదు విహారీ, నేను చెప్పేది విను. హే, షట్ అప్. నువ్వేం మాట్లాడుకో.